ఉంటే థింగ్స్ విల్ బి వెరీ క్లియర్. సువిధ యాప్. సెకండ్, రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ కేస్ ఎలక్ట్రిసిటీ లేదు, అది పని చేయట్లేదు, ఇంటర్నెట్ లేదు, అది రకరకాలుగా ఇతర కారణాలు ఉండవచ్చు. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ప్లీజ్ you have to single point contact for you all these permissions related is the returning officer. So go and give it to the returning officer. ఈ అన్ని కూడా రాసేసి ఈ విధంగా ఇక్కడ మీటింగ్ ప్లేస్, వెన్యూ, డేట్, టైమ్, రూట్ for all these things and the vehicle passes, all those things you give it to him. He in turn will direct the other officials. సో పోలీస్ కూడా అదే వస్తుంది. వచ్చిన తర్వాత మేము వెంటనే చేసేస్తాం. ఇట్ ఈస్ నాట్ దట్ వీ విల్ టేక్ 1 day and 2 days and 3 days and all that. వెంటనే మా వాళ్ళు పని మీద ఉంటారు, పని మీద ఉండి అదంతా వెరిఫై చేసేసి మీతో కూడా మాట్లాడతారు. ఎందుకంటే మీ మొబైల్ నెంబర్ అన్నీ ఉంటుంది కాబట్టి మీతో కూడా మాట్లాడి దే విల్ గివ్ ది రిప్లై అండ్ ఎన్ఓసి టు ద రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ టర్న్ విల్ గివ్ యూ ది ఫైనల్ పర్మిషన్. So if it is, it applies to MPs, parliamentary constituencies, as well as for the assembly constituencies. So దీంట్లో మీ అందరికీ స్పష్టత ఉండాలి. హూ ఇస్ ద కాంటాక్ట్ పర్సన్? ఇట్ ఈస్ ద రిటర్నింగ్ ఆఫీసర్. సో డైరెక్ట్లీ మీరు వెళ్ళేసి పోలీస్ వాటిని పట్టుకొని అక్కడ ఇక్కడ అదంతా చేయాల్సిన అవసరమే లేదు. ఇట్ విల్ ఆల్ గో దేర్ బికాజ్ ఏది వర్తిస్తుంది, ద ఫైనల్ పర్మిషన్, ఇట్ ఈస్ ది రిటర్నింగ్ ఆఫీసర్స్ పర్మిషన్ విచ్ విల్ బి వ్యాలిడ్ అండ్ నాట్ పోలీస్ వాడు ఏదో సర్టిఫికేట్ ఇచ్చారు ఎన్ఓసి అని చెప్పేసి అదంతా లేదు. ఇట్ హ్యాస్ టు బి గివెన్ ఫైనలీ బై ది రిటర్నింగ్ ఆఫీసర్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ సీకింగ్ పర్మిషన్ బై ద పొలిటికల్ పార్టీస్ టు కండక్ట్ ర్యాలీస్ అండ్ వాట్ ఎవర్, లౌడ్ స్పీకర్ కానీ, వెహికల్ పాస్ కానీ, ఆల్ దాట్. ఆల్రెడీ వెహికల్స్ అన్నీ చెప్పారు మీకు. కాన్వాయ్స్లో అంతా కూడా ఓన్లీ 10 are permitted, నాట్ మోర్ దెన్ దాట్. సో యూ షుడ్, ఇది దీంట్లో ఎస్కాట్, వాట్ ఎవర్, పైలట్ గీలెట్ ఏం పెట్టుకున్నారో అదంతా కూడా కలిపి. ఇట్ ఈస్ నాట్ దట్ అదంతా తీసేసి 10 వెహికల్ పెట్టుకొని మళ్ళీ మిగతా బండిలన్నీ కూడా సెక్యూరిటీ పరంగా ఏదైనా ఉంటే కూడా ఆల్ దోస్ థింగ్స్ పుట్ టుగెదర్ ఉంది. ఓకే, ఎనీ డౌట్ ఆన్ దిస్ పర్మిషన్ రిలేటెడ్ ఇష్యూస్? జనరల్ ఇది మా పోలీస్ సంబంధించి అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ రైజ్ జనరల్ క్వశ్చన్స్ ఆర్ జనరల్ డౌట్స్. ఇంకొకటి, ఇప్పుడు చెక్ పోస్టులు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్, రూట్ మార్చెస్, వింటున్నారా అందరూ ప్లీజ్? సో చెక్ పోస్టులు, తర్వాత స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, సో కాల్డ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత రూట్ మార్చెస్ అండ్ మోడల్ ఎంసీసీ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్, ఇవి అన్నీ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో ఎలక్షన్ ముందు దీంట్లో ముఖ్యంగా చెక్ పోస్ట్లో, తర్వాత స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్, దీంట్లో పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో దాంట్లో దే విల్ ఆల్సో హ్యావ్ వెపన్స్, దే విల్ ఆల్సో హ్యావ్ ఆయుధాలు కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎవరి దగ్గర? ఆర్మ్డ్గా ఉంటారు. ఎవరు? ఫ్లయింగ్ స్క్వాడ్స్లో, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్లో, చెక్ పోస్ట్లో కూడా దే విల్ బీ హ్యావింగ్ ఆర్మ్స్. బట్ వీళ్ళందరికీ హెడ్ ఎవరు? ఎంపీడీఓ అంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ విల్ బి ది హెడ్ ఆఫ్ ద టీమ్, ఆల్ దీస్ టీమ్స్. మీరు అర్థం చేసుకోవాలి, ద హెడ్ ఆఫ్ ద టీమ్ విల్ బి ఎ ఎంపీడీఓ, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఆయన ఆదేశాల మేరకు ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ విల్ బి ఫంక్షనింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అక్కడే స్థానికంగా ఏమైనా పట్టుకున్నారనుకోండి, చెకింగ్ చేస్తున్నప్పుడు రూట్ మార్చ్, మీ వార్డ్లో ఆర్ ఎక్కడైనా రూట్ మార్చ్ ఏదైనా చేస్తున్నప్పుడు ఎవరైనా సస్పీషియస్గా కనపడి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా స్వాధీనం చేసుకున్నారనుకోండి, సో అక్కడ ఎంపీడీఓ గారు ఒక పంచనామా అదంతా రాస్తారు. ఫలానా మనిషి దగ్గర ఈ బండిలో ఇది దొరికింది, వాచెస్ దొరికింది, ఆర్ ఎలక్షన్ రిలేటెడ్ డిస్ట్రిబ్యూషన్కి ఐటమ్స్ దొరికింది. ఇప్పుడే ఆ ఐటమ్స్ అన్నీ కూడా చెప్పారు. దీని మీద కూడా మీ అందరికీ స్పష్టత ఉండాలి. మీ కార్యకర్తలు అండ్ అదర్స్ అందరికి కూడా ఇది ముఖ్యంగా, ఈవెన్ ప్రెస్, they also should have clarity on this, otherwise you will blame various departments for all these things. Ippudu 50,000 is the cash limit. 50,000 is the cash limit. Your agents, party karyakarta, anybody for that matter, even normal civilians evaraina veltunappudu kuda they cannot take, during this period when the code is in vogue, you cannot carry 50,000 rupees cash without any proof,
మీరు బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారంటే బ్యాంక్ చలానా అంతా చూపిస్తే ఇట్ ఈస్ ఓకే, బట్ అదర్వైజ్ వితౌట్ ప్రూఫ్ లిక్విడ్ క్యాష్ ఎవరైనా 50,000 ఆర్ పైన తీసుకోపోతున్నారంటే దే ఆర్ లయబుల్ టు బి సీజ్డ్. సీజర్ కూడా పంచనామా అంతా రాస్తారు ఎంపీడీఓ సమక్షంలో, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ద టీమ్, ఏది ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ ఈ టీం ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళే రాస్తారు. ఎందుకు ఎంపీడీఓ అని చెప్తున్నానంటే ఎంపీడీఓ పోలీస్ చేస్తే ఆ కేసు నిలబడదు. పోలీస్ చేసిన సీజర్ పోలీసే రాసుకుంటే ఆ కేసు నిలబడదు. మొన్ననే ఎలక్షన్ కమిషన్ రివ్యూ చేసింది పాత కేసులు, లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్లో ఆ కేసులు అన్నీ కొట్టుకుపోయింది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పోలీస్ వాడే కంప్లైనెంట్, పోలీస్ వాడే సీజర్, పోలీస్ వాడే ప్రాసిక్యూషన్ అన్నీ. సో దట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో ఆ కేసు నిలబడాలంటే ఇట్ హ్యాస్ టు బి డన్ బై ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హూ ఇస్ ది హెడ్ ఆఫ్ ద టీమ్. ఈ టీం చెప్పినాను కదా ఇప్పుడు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్, ఈ ఇతర టీమ్స్ ఉన్నాయి కదా, చెక్ పోస్ట్, అన్నిటికీ హెడ్ ఎవరు ఉంటారు? ది ఎంపీడీఓ, హూ హ్యాస్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రీరియల్ పవర్స్. సో ఆయనే రాయాలా, ఆయనే సంతకం పెట్టాలా. దెన్ ఓన్లీ దట్ సీజర్ ఈజ్ వ్యాలిడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఫర్ ప్రాసిక్యూషన్. అదర్వైజ్ ఇట్ ఈస్ బొక్క, అది వేస్ట్, టోటల్ వేస్ట్ అండి. అది ఏది పోలీస్ వాడే రాసుకోవడం, పోలీస్ వాడే చేసుకోవడం, పోలీస్ వాడే కంప్లైంట్ కోర్టు అన్ని. అర్థమైంది కదా? ఈ స్పష్టత అందరికీ ఉండాలా. సో పీపుల్ థింక్ దట్ పోలీస్ వాడే అన్ని, పోలీస్ వాడే, నో, దట్ ఈస్ నాట్ ద కేస్. ఓకే, సో దిస్ ఇస్ బికాస్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ ఆన్. సో ఈ స్పష్టత ఉండాలా. సో 50,000 క్యాష్, తర్వాత 10,000 మెటీరియల్ క్యాన్ బి ఎనీథింగ్, వాచెస్, గిన్నెలు, బట్టలు, శారీస్, బ్లౌజ్, క్లాక్స్. ప్లీజ్ సిట్ డౌన్. ఆఫ్టర్ ఐ ఫినిష్ అయిన తర్వాత కూర్చో.